ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఎక్కడికి వెళ్తుందా అంటే ఆధునికంగా ప్రపంచం మనం ముందుకెళ్తుంటే ఆటవికంగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఎంత దారుణమైన ఘటనలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే భయం వేస్తుంది. పసిపిల్లల పైన కూడా అంటే మృగాలుగా ప్రవర్తించి పసిపిల్లల పైన కూడా అత్యాచారం చేస్తున్న ఈ నా కొడుకుల్ని ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వస్తుంది. కడపలో రైమ్ అతుల్ అన్న ఒక చెత్తన కొడుకు చేసిన పనికి ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే పాప మ్యారేజ్ కోసం అక్కడ చర్చిలో మ్యారేజ్ అవుతుంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ పిల్లతో సహా ముగ్గురు కలిపి మ్యారేజ్కి వచ్చారు. మ్యారేజ్కి వచ్చిన సమయంలో శుక్రవారం గురువారం నాడు ఆ రైమ్ అతుల్ అనే అబ్బాయి అమ్మాయితో చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. గురువారం నాడు అమ్మాయితో చాలా సక్రంగా స్నేహంగా ఉన్నాడు. శుక్రవారం నాడు ఈ చెత్తన కొడుకు చేసిన పనికి ఈరోజు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఎదురైంది. శుక్రవారం నాడు అమ్మాయిని చర్చి నుండి మ్యారేజ్ సందర్భంలో తల్లిదండ్రులు పబ్లిక్ అంతా ఉండేటప్పుడు ఈ చెత్తన కొడుకు రైమ్ అతుల్ అనే వ్యక్తి అమ్మాయిని ఏం చేశాడంటే పక్క పొదల్లోకి తీసుకెళ్ళి చర్చికి వెనుక భాగంలో ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి అమ్మాయిపై అత్యాచారం చేసి నోట్లో ఎక్కడైతే కేకలు వేసేస్తుందా, ఏడుస్తుందా, పబ్లిక్ ఏమైనా డౌట్ వస్తుందన్న ఆలోచనతో నోట్లో అరటపండు కుక్కి అమ్మాయిపై అగత్యం చేశాడు. 4 ఏళ్ళ పసిపిల్ల అని చూడకుండా 4 ఏళ్ళ పసిపిల్ల కదా, లోకం తెలియని పసిపిల్ల అనే ఆలోచన విచక్షణ జ్ఞానం కూడా లేని ఈ చెత్తన కొడుకు అమ్మాయినిపై అత్యాచారం చేసి ఆ తర్వాత అమ్మాయి ఎక్కడైనా చెప్పేస్తుందన్న ఆలోచనతో అమ్మాయిని గొంతు పిసికి చంపి ఆ ముళ్ళు పొదల్లో పడేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా చర్చిలోకి వచ్చాడు. తన సట్టపైన రక్తం మరకలు ఉండడం అక్కడున్న పబ్లిక్ గమనించారు. అమ్మాయి తలకు తల్లిదండ్రులు అమ్మాయి కోసం ఎదగడం మొదలుపెట్టారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందని ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా అమ్మాయి కనిపించేసరికి వీడిని రైమ్ అతుల్ అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. వీడి సట్టపైన ఉన్న మరకల్ని శుక్రవారం ఈ సంఘటన జరిగితే గురువారం నాడు ఏం చేశాడంటే గురువారం నాడు అమ్మాయితో వీడు స్నేహంగా ఉండడం ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులకి నెక్స్ట్ పబ్లిక్కి అనుమానం వచ్చి నిలదీసి 2 దేహశుద్ధి చేసిన తర్వాత వాడనేవి నిజాలనేవి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పక్క పొదల్లోకి వెళ్ళి చూసేటప్పటికి అమ్మాయి విగత జీవిగా కనబడింది. ఎంత దారుణమైన సంఘటన చెప్తే చూస్తే మనకే కన్నీరు లాగవు. ఒక ముక్కు పచ్చలారిన పసిపిల్లని ఇంత దారుణంగా అత్యాచారం చేశాడంటే ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి? ఏం చేస్తే ఈ నా కొడుకులకి పరిస్థితి అనేది పనిష్మెంట్ బాగుంటుంది? ఎప్పుడూ రాసిన లాని మనం మార్చలేమా? ఇలాంటి అగత్యాలు జరిగేటప్పుడు కూడా ఇలాంటి పసిపిల్లలపైన ఇంత దారుణానికి ఉడిగట్టిన ఈ పిశాసుల్ని మనం రోడ్డు మీద ఉరి తీయలేమా? మనం ఏం చేస్తున్నామంటే వాడిని నేరం చేశాడని ఒక దీంతో ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ హీరోలా వాడు తిరిగి ఆ తర్వాత ఇప్పుడు శిక్ష పడేటప్పటికి కేసులు వాయిదా పడేటప్పటికి కేసులు శిక్ష పడేటప్పటికి ఆడు ఇలాంటి ఇంకొకటి తప్పదని చేస్తూనే ఉంటాడు. కానీ ఇలాంటి నా కొడుకులకి సెక్షన్స్ మార్చి లా అనేది చేతిలోకి తీసుకొని వీళ్ళు నిర్ధారణ వీడు ఈ తప్పు చేశాడని నిర్ధారణ అయిన తర్వాత వీడికి కఠినంగా 4 రోడ్ల మధ్యన వీడి పలానా తప్పు ఇది చేశాడు, ఈ తప్పుకి ఈ శిక్ష పడుతుంది అని చెప్పి పబ్లిక్తో షో చేసి దేశం మొత్తం సమాచారాన్ని పంపించి వీడికి ఈ టైంలో వీడు చేసిన తప్పుకి ఈ శిక్ష పడుతుందని పబ్లిక్ చూసేటట్టుగా చేస్తే రెండో వాడు ఈ తప్పు చేయడు కదా. ఇజ్రాయెల్లో అలాగే చేశారు కదా. పసిపిల్లలతో ప్రాణాలతో చెలగాడిన ఒక నరరూప రాక్షసుని పురుషంగాన్ని కట్ చేసి కిడ్నీ ఒకటి తీసి 2 చేతులు కట్ చేసి రోడ్డు మీద విడిచిపెట్టేశారు. అలాగే పసిపిల్లలపై అగాత్యాలు చేసినా లేకపోతే అమ్మాయిల్ని మానభంగం చేసినా ఇలాంటి నా కొడుకులకి రోడ్డు మీద పురుషంగాన్ని కట్ చేసి 2 చేతులు నరికిస్తే వాడు మానసికంగా కుంగిపోయి ఇంకొకటి వాడిని దుఃఖ చూస్తే భయపడతాడు కదా. లాలో చట్టాలు మార్చండి సార్. ఇలాంటివి ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఇలాంటి నా కొడుకుని ఏం చేసినా పాపం అనేది అనిపించదండి. ప్లీజ్ రిక్వెస్ట్. ఇట్లు మీ ధనంజయ్.